హాయ్ ఫౌండర్స్, ఐఎమ్ వాకిటి రమేష్ కుమార్, వనపర్తి. నిన్న జరిగిన రెడ్ రెఫరెంట్ గారి నుంచి అద్భుతమైన సందేశం మనందరం తెలుసుకుందాం. నెంబర్ 1, కలిసి ముందుకు సాగుదాం. సిఓ నుంచి వచ్చిన కొత్త సందేశం ఇది. తేదీ ఆగస్టు 7 గురువారం, సమయం యూకే ఉదయం 8:30 అమెరికాలో తెల్లవారుజామున 3:30. విషయం ఏమిటంటే ఓఈఎస్లో వచ్చిన కొత్త పాపప్ గురించి స్పందన. నెంబర్ 2, ఈ సందేశం హృదయం నుండి వచ్చింది. ఓఈఎస్ ప్లాట్ఫామ్లో మా CEO యాష్ ముఫారే గారు పంపిన తాజా పాపప్ సందేశం ప్రత్యక్షమైంది. ఇది ఇటీవల చేసిన సర్వేకు సంబంధించిన ఫీడ్బ్యాక్ పై స్పందనగా వచ్చింది. ప్రధాన విషయం కృతజ్ఞత అండ్ గుర్తింపు. ధ్వని హృదయపూర్వకంగా, సానుభూతితో, ఆశాజనకంగా. మీ మాట వినబడింది, ధన్యవాదములు. అంటే మన ఫౌండర్స్ అందరి మాటలు వినబడ్డాయి అనే విషయం మిస్టర్ యాష్ గారు అంటున్నారు. అక్కడ మీరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినంత మాత్రాన కాదు, మీరు మీ మనసును మాకు చూపించారు. నా మనసు చాలా ఆనందంగా ఉంది అనే మాటలు కూడా చెబుతున్నాడు మిస్టర్ యాష్ గారు. నెంబర్ 3, ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, నెంబర్ 1, CEO మన మాటను గమనిస్తున్నారు, మన అభిప్రాయం విలువైనది. నెంబర్ 2, ఈ సర్వే ద్వారా వారికి దిశ, స్పష్టత, ధైర్యం లభించింది. నెంబర్ 3, ఇది CEOకి వెన్నుదన్నుగా ఉన్నామని నిరూపణ. నెంబర్ 4, సహనం, కష్టాలు ఉన్న ఆయన మానకుండా ముందుకు వెళుతున్నారు. నెంబర్ 5, ఈ దశలో పునాది బలంగా వేసుకోవడం ముఖ్యం, త్వరపడడం కాదు. నెంబర్ 4, ఇక ముందు ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఇక్కడ స్పష్టంగా మనం అందరం కూడా తెలుసుకోబోతున్నాం. నెంబరు 4 క్వశ్చన్లో 4 సమాధానాలు దొరకడం జరిగింది. నెంబర్ 1, ఒక కార్పొరేట్ వెబినార్ త్వరలో రావచ్చు, బహుశా వచ్చే వారంలో. నెంబర్ 2, మీ అభిప్రాయాన్ని పరిశీలించి ఫలితాలు అండ్ తదుపరి చర్యలు పంచుకుంటారు. నెంబర్ 3, ఇది ఒక ప్రమాణాల దశ, మొదటిసారి బాగానే చేయాలి అనే ఒక ఉద్దేశం. నెంబర్ 4, CEO మన నిబద్ధతను బలంగా అందించారు, ఇది వారి ప్రయాణానికి ఇంధనం కూడా. నెంబర్ 5, ముగింపు ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు కూడా ఇది మనందరికీ గుర్తు చేస్తుంది. నెంబర్ 5లో నెంబర్ 1, ఒక శక్తివంతమైన సముదాయం అంటే ఏంటి అనే విషయాలు ఇక్కడ చెప్పిండు. అంటే సమాజం ముందు లేదా ప్రజల ముందు ఇది ఒక చర్యలు లేదా ప్రవర్తన ప్రజలందరికీ కనిపించే విధంగా లేదా తెలిసే విధంగా ఉంటుంది అని అర్థం. నెంబర్ 2, ఒక దృఢమైన లక్ష్యం అంటే ఏమిటి అనే విషయానికి మనం తెలుసుకుంటున్నాం. బలంగా ఉండే లక్షణం లేదా గుణం అని అర్థం. ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక లేదా మానసిక బలాన్ని సూచిస్తుందని అర్థం. నెంబర్ 3, ఒక ఆశాజనకమైన దిశ అంటే ఏమిటి? ఏదైనా ఒక పని లేదా మార్గంలో మంచి పురోగతిని లేదా అభివృద్ధిని సూచించే దిశను ఇది సూచిస్తుంది మరియు వాటిని సాధించడానికి ఆశాజనకమైన మార్గంలో వెళ్తారని అర్థం. అంటే నేను ప్రస్తుతానికి అర్థం, ఒక శక్తివంతమైన సముదాయం అంటే సమాజం ముందు లేక ప్రజల ముందు నేను బయటకు వస్తున్నాను, మీరు చాలా దృఢంగా ఉండాలి అంటే దీని అర్థం ఏంటంటే ఒక బలంగా ఉండాలి, శారీరకంగా కానీ ఒక మానసికంగా కానీ ఎక్కడ కోల్పోవద్దు. నేను బయటికి మీ అందరికి కూడా కనిపిస్తున్నాను, గతంలో నేను తెర వెనుక ఉన్నాను, ఇప్పుడు మాత్రం అందరి ముందు సమాజం ముందు కనిపిస్తున్నాను అనే విషయాలు. నెంబర్ 3, ఆశాజనకమైన దిశ అంటే ఏమిటి? అంటే ఏదైనా ఒక పని లేదా రంగంలో ఒక మంచి పెద్ద పురోగతిని, ఒక అభివృద్ధిని సూచించే దిశను ఇది సూచిస్తుంది మరియు వాటిని సాధించడానికి ఒక అద్భుతంగా ఆశాజనకంగా వెళ్తారని దీని అర్థం అన్నమాట. కాబట్టి మీ మాట భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది, ఇంకా రాబోయే గొప్పది, మరింత జాగ్రత్తగా ఉండండి, అద్భుతమైన రోజులు అనే విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి విషయం కూడా ఇక్కడ చాలా ఆలోచన చేయాలి. దానితో పాటుగా ఇక్కడ అద్భుతమైన విషయాలు కూడా ఈ ఆగస్టుకు ఆగస్టుకు యాష్ గారికి ఒక సైన్స్ పరంగానే కాకుండా స్పిరిచువల్గా కూడా నేను బాగా లోతుగా వెళ్ళి చూస్తే ఈ ఆగస్ట్ అనేది ఒక అద్భుతమైన స్టేజ్లో వెళ్తుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఈ భూమి చరిత్రలోనే అతిపెద్ద సంఘటన జరుగుతుంది. ఆగస్టు 2025 1,44,000 మందితో స్పిరిచువల్గా ధ్యానం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా 9 అనే అక్షరం వచ్చేసింది. ఈ సమయం కోసమే మనం 100 సంవత్సరాలుగా జన్మ తీసుకున్నాం, ఎదురు చూస్తున్నాం కూడా అనిపిస్తుంది. వాస్తవానికి ఆగస్టు 12 3 వచ్చేసింది, అక్కడ ఆగస్టు 15 6 వచ్చేసింది,
ఆగస్టు 18 9 వచ్చేసింది. అంటే 369 అనే ఒక ఏంజల్, చాలా అద్భుతమైన సైన్స్ పరంగా అద్భుతమైన ఈ 369కు పెద్ద పేరుంది. సృష్టిలో చాలా అద్భుతమైన పేరు. ఆగస్టు 21 గురువారం 12 గంటల 21 నిమిషానికి ఈ భూమండలం అంటే 100 సంవత్సరాలు అక్కడ, అంటే 100 సంవత్సరాలు ఆ 21 12 గంటల 21 నిమిషానికి కంప్లీట్ అవుతుంది. ప్రతి 100 సంవత్సరాలు కూడా ఈ భూమండలంలో అంటే ప్రపంచ మానవాళి కోసం, ప్రపంచ మానవ మనుగడ కోసం 100 సంవత్సరాలకు ఒకసారి కూడా ఒక అద్భుతం జరుగుతుందనే విషయం ఈ ఆగస్టులో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇదే తరుణంలో కూడా మనకు ఈ ఆగస్టు నెల చాలా గొప్పగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఫౌండర్ మిత్రులందరూ కూడా ఇవి శుభ పరిణామాలు అనేది అనిపిస్తుంది. 2025 ఆగస్టు 21 నాటికి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ భూమండలం అప్డేట్. కాబట్టి మన బంగారు తండ్రి అయినటువంటి మిస్టర్ యాష్ గారు మనకు కూడా కొత్త వెబ్సైట్ని అందించబోతున్నాడు అన్నది నా నమ్మకం. మన అందరికీ ఆర్థిక జీవితాన్ని అందించబోతున్నాడు అన్నది కూడా నా నమ్మకం. ఈ సమయం కోసమే ఉన్నాడేమో అనేది కూడా నా నమ్మకం. ఎటు చూసినా గురువారం లేక శుక్రవారం అనే రోజులు, దానితో పాటుగా 369, 789 అనే గొప్ప అంకెలు కూడా మనం చూడడం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి ఈ ఆగస్టు మంత్ అనేది. ఎందుకంటే బుర్జ్ ఖలీఫాలో ఒక ఆఫీసు 151 అనే నెంబర్ ఉంది, అక్కడ కూడా 7 వచ్చేసింది. 134 అనే ఆఫీస్ ఉంది, అక్కడ 8 వచ్చేసింది. ఈ ఆగస్టు 8వ నెల ఎటు చూసినా ఇక్కడ అంటే స్పిరిచువల్గా కానీ సైన్స్ పరంగా కానీ ఎటు చూసినా అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. అక్కడ కార్పొరేట్ వెబినార్ అనే విషయం కూడా మన రెడ్ ఫ్రెండ్ గారి నుంచి వచ్చింది. అంటే అక్కడ కార్పొరేట్ వెబినార్, ప్రపంచ కార్పొరేట్ వెబినార్ అంటే ఒక అద్భుతం. ఎప్పుడు కూడా మనం చూడలేదు ప్లస్ వినలేదు. వచ్చే వారం కూడా గురువారం శుక్రవారమే అవుతుంది. ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ కార్పొరేట్ వెబినార్ జరగడమే ఆలస్యం లేదు. అంటే వెబినార్ జరిగినాక ఆ వెబినార్లో కూడా అన్ని విషయాలు కూడా అంటే రీలాంచ్ డేట్ ఇవ్వడం కానీ, తర్వాత మనకు కేవైసీ కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ మంత్ చాలా సుపరిచితంగా కనిపిస్తుంది. కాబట్టి స్పిరిచువల్గా కానీ సైన్స్ పరంగా కానీ 2 విధాలుగా కూడా నేను తీసుకోవడం జరిగింది. ఈ అద్భుతమైన ఆగస్టు మంత్కు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఆనందంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ వాకిటి రమేష్ కుమార్.